రాజకీయాల్లో త్యాగాలుండవు. కానీ అక్కడ తమ్ముడి కోసం ఓ అన్న రాజకీయ త్యాగం చేయబోతున్నారు. తన తోబుట్టిన తమ్ముడి కోసం ఎవరూ చేయలేని పని చేయనున్నారు ఆ అన్న. ఇన్నాళ్ళు రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటూ తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్న ఆయన ఇక రాజకీయాలకు దూరం అవుతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతుంది. తండ్రి బాటలో నడుస్తూ తమ్ముడి రాజకీయ భవిష్యత్తు కోసం సైలెంట్ అయి రాజకీయాలకు గుడ్ బై చెప్పనున్నట్లు తెలుస్తుంది. ఇంతకీ ఎవరా అన్న, ఏంటా కదా తెలియాలంటే వాచ్ ది స్టోరీ. ఆయన పేరు పోచారం సురేందర్ రెడ్డి, మాజీ స్పీకర్. ప్రస్తుత బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పెద్ద కుమారుడు. ఇన్నాళ్లు తండ్రి బాటలో నడుస్తూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ ప్రజల్లో తన ప్రత్యేకతను చాటుకున్నారు సురేందర్ రెడ్డి. బాన్సువాడ నియోజకవర్గంలో పల్లె పల్లెలో తిరుగుతూ ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు చేరువైన ఆయన ప్రజలతో మమేకమై కలియ తిరిగారు. తండ్రి పోచారం శ్రీనివాసరెడ్డి అడుగులో అడుగు వేస్తూ ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్నారు సురేందర్ రెడ్డి. సురేందర్ రెడ్డి తమ్ముడు పోచారం భాస్కర్ రెడ్డి కూడా మొదటి నుండి ప్రత్యక్ష రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. తండ్రి బాటలో నడుస్తూ ప్రజలకు చేరువయ్యారు. ఇదివరకే పోచారం భాస్కర్ రెడ్డి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్గా కూడా పనిచేశారు. సమయం అనుకూలిస్తే భాస్కర్ రెడ్డితో పాటు సురేందర్ రెడ్డిని కూడా రాజకీయాల్లో తీసుకురావడానికి చాలా ప్రయత్నం చేశారు పోచారం శ్రీనివాసరెడ్డి. భాస్కర్ రెడ్డి మొదటి నుంచి తండ్రి వెన్నంటే ఉంటూ ప్రత్యక్ష రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగారు. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ ప్రజలకు చేరువైన సురేందర్ రెడ్డి నియోజకవర్గంలో మంచి పేరైతే సంపాదించుకున్నారు. భాస్కర్ రెడ్డితో పాటు సురేందర్ రెడ్డిని కూడా రాజకీయాల్లో రాణించేందుకు ప్రయత్నం చేస్తున్న సమయంలో గత 2023 అసెంబ్లీ ఎన్నికలు పోచారమింట తీరని కష్టాలు తెచ్చిపెట్టాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 9 స్థానాలకు కాను కేవలం 2 స్థానాలు గెలుచుకుంది బీఆర్ఎస్. ఆ పార్టీ నుండి బాన్సువాడ బరిలో దిగి ఎమ్మెల్యేగా గెలిచారు పోచారం శ్రీనివాసరెడ్డి. ఉమ్మడి జిల్లాలో మెజార్టీ స్థానాలు గెలుచుకుని రాష్ట్రంలో ఏకంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యింది. ఎమ్మెల్యేగా గెలిచాక పోచారం శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ పై కొంత అసంతృప్తి వెళ్లగక్కి అనూహ్య రీతిలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తనకున్న 3 కుమారుల్లో 2 కుమారులను రాజకీయ ఉద్దండులను చేయాలనుకున్నాడు పోచారం శ్రీనివాసరెడ్డి. కానీ కాలం అడ్డం తిరిగింది. గత బీఆర్ఎస్ హయాంలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవు. సురేందర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి 2 కొడుకులు శ్రీనివాసరెడ్డికి రాజకీయ నేత్రాలు. రెండింటిలో ఏ నేత్రమైనా పోచారం శ్రీనివాసరెడ్డికి తలనొప్పే. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరిని నొప్పించాలో ఎవరిని ఒప్పించాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. అత్యంత సౌమ్యుడిగా పేరుగాంచిన పెద్ద కుమారుడు సురేందర్ రెడ్డి మాత్రం తన తండ్రి తమ్ముని పరిస్థితి అర్థం చేసుకున్నాడని సమాచారం. తన తమ్ముడు పోచారం భాస్కర్ రెడ్డి కోసం ప్రత్యక్ష రాజకీయాలకు దూరం కావాలని నిర్ణయించుకున్నట్లుగా తెలిసింది. తండ్రి నిస్సహాయ స్థితిని చూస్తున్న పోచారం సురేందర్ రెడ్డి ఇక రాజకీయాలకు గుడ్ బై చెప్పనున్నారంతా. తమ్ముడి కోసం అన్న పొలిటికల్ సాక్రిఫైస్ చెయ్యాలనుకుంటున్నారంతా. తన కొడుకుల కోసం ఏమైనా చేస్తాం, తప్పేముంది అని పలుమార్లు ప్రస్తావించిన పోచారం శ్రీనివాసరెడ్డి కానీ 2 కొడుకుల విషయంలో ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారని చర్చ నడుస్తుంది. చిన్న కుమారుడు భాస్కర్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు కోసం అడుగులు వేస్తున్నారంటూ కొందరు అభిప్రాయపడుతున్నారు. మరి పెద్ద కుమారుడు సురేందర్ రెడ్డి పరిస్థితి ఏంటనేది ప్రశ్నగా మారిందిప్పుడు. పెద్ద కుమారుని విషయంలో పోచారం శ్రీనివాసరెడ్డి ఆలోచించలేకపోతున్నారని తెలుస్తుంది. ఆలోచించేందుకు స్పేస్ కూడా లేదక్కడ. చిన్న కొడుకు మొత్తం ఆ స్పేస్ను తీసేసుకున్నాడన్న టాక్ బలంగా వినిపిస్తోంది ఇప్పుడక్కడ. ఇలాంటి పరిస్థితుల్లో పోచారం శ్రీనివాసరెడ్డి పెద్ద కుమారుడు పోచారం సురేందర్ రెడ్డి ఇక రాజకీయాలకు దూరం కానున్నాడు. తండ్రి నిస్సహాయ పరిస్థితిని అర్థం చేసుకున్నాడు పెద్ద కొడుకు పోచారం సురేందర్ రెడ్డి. కాలానికి తలొగ్గక తప్పడం లేదు. తమ్ముడు రాజకీయ భవిష్యత్తు కోసం తన పొలిటికల్ కెరీర్ని పణంగా పెట్టేందుకు సిద్ధపడ్డాడు. బీఆర్ఎస్లో ఉన్నప్పుడు తన 2 కొడుకులకు సమాన ప్రాధాన్యతనిచ్చాడు పోచారం శ్రీనివాసరెడ్డి. బాన్సువాడ నియోజకవర్గంలో మొన్నటిదాకా 2 అన్నాదమ్ములు రాజ్యమేలారు. ఇకపై అది చెల్లుబాటు కాదు. ఆనాటి రోజులిప్పుడు లేవు. తన తండ్రితో కాంగ్రెస్లో చేరారు భాస్కర్ రెడ్డి. భాస్కర్ రెడ్డికి నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారు. ఇక తనకేం పరిక్కడ, అందుకే మెల్లగా రాజకీయాలకు దూరం కావాలని డిసైడ్ అయ్యాడంట. వెన్నంటే ఉన్న కార్యకర్తలకు సైతం రాజకీయంగా కనుమరుగు
కనుమరుగైపోయేందుకు కఠిన నిర్ణయం తీసుకున్నాడని తెలిసింది. ఏదేమైనా తండ్రి పోచారం శ్రీనివాస్ రెడ్డికి తలనొప్పి కాకుండా పక్కకు జరగాలని ఓ నిర్ణయానికి వచ్చాడనేది జగమెరిగిన సత్యం. చూడాలి మరి ఏం జరుగుతుందో.